తీతుకు రాసిన పత్రిక. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తము నిత్య జీవమును గుర్చిన నిరీక్షణతో కూడిన భక్తి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞాన నిమిత్తమును దేవుని దాసులను యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకి సుఖమని చెప్పేవారు. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యము యుక్త కాలమందు బయలుపరిచేది. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కనికరమును క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తిమంతుడైన దేవా యేసయ్యా, నీ నామమునకు వేలాది స్తోత్రాలు తండ్రి. నానా గతకాలమంతా కాచిన దేవుడవు తండ్రి. నానా యేసయ్యా, ఈ 2వ ఆదివారంలోనికి మమ్మల్ని అడుగు పెట్టించారు దేవా. పరిశుద్ధుడు అయిన దేవా యేసయ్యా, ఈ సంవత్సరం 2 నెలలు మమ్మల్ని కాచి కాపాడి 3వ నెలలో 2వ వారంలోనికి నానా యేసయ్యా మమ్మల్ని తీసుకువచ్చినందుకు వేలాది స్తోత్రాలు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడు అయిన దేవుడవు తండ్రి. తరాలు మారిన, యుగాలు మారిన, మార్పు లేని దేవుడవు తండ్రి. నిన్న నేడు నిరంతరముగా ఏకరీతిగా ఉన్నవాడవు దేవా. యేసయ్యా, నీ కృప చూపండి. చేరిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీ పరిశుద్ధ నామములో నానా యేసయ్యా చెప్పబడే వాక్యము నానా నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నానా మాతో మాట్లాడమని, మాకు మేలుకరంగాను మీకు మహిమకరముగా జరిగించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తీతుకు రాసిన పత్రిక ఎవరు రాశారని చెప్పుకున్నాం? అపోస్తుడైన పౌలు రాశారు. ఎవరికి రాశారని చెప్పుకున్నాం? తీతుకే శుభమని చెప్పి రాస్తున్నారు. అయితే మనం నిత్య జీవం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆయన సన్నిధిలో ఉంటాం. ఆయన సన్నిధిలో ఆ నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ పరలోకములో ఆయనతో గడపడమని మనం తెలుసుకున్నాం. అలాగైతే మనం ఏర్పరచబడిన వారమని కూడా తెలుసుకున్నాం. జగతి పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన ఎన్నుకున్నాడని మనం తెలుసుకున్నాం. చూడండి ఏంటంటున్నాడు? దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాస నిమిత్తమును నిత్య జీవమును గుర్చిన నిరీక్షణతో కూడిన భక్తి. అంటే ఆలోచన చేయండి, మన భక్తి ఎలాంటిదంట? నిరీక్షణతో కూడిన భక్తి అన్నమాట. అంటే మనకొక నిరీక్షణ ఉంది అన్నమాట. ఏముంది? మనకొక నిరీక్షణ ఉంది అన్నమాట. ఏంటి నిరీక్షణ అంటే? దేవుని కోసం, యేసయ్య కోసం ఎదురు చూడటం అన్నమాట. నిరీక్షణ అంటే ఆయన కోసం ఆశ పెట్టుకొని చూడటం అన్నమాట. ఏం చేయడం? ఆశ పెట్టుకొని చూడటం అన్నమాట. దేవుని కోసం ఎదురు చూడటం అన్నమాట. ఆయన కొరకు మరి మనకి వాగ్దానం చేశాడు. ఎప్పుడు వస్తానన్నాడు? ఎప్పుడు వస్తానన్నాడు? మరి వచ్చి తన ప్రజల పాపమును తీసివేస్తానన్నాడు. మెస్సయ్యగా, యేసయ్యగా వచ్చాడు. మళ్ళీ రాబోతూ ఉన్నాడు. ఆయన రాబోతూ ఉన్నాడు అన్నమాట. ఆలోచన చేయండి. మీ పిల్లలు ఏదైనా ఊరు వెళ్తే ఆ పిల్లలు వచ్చిందాక మీరు ఏం చేస్తూ ఉంటారు? ఎదురు చూస్తూ ఉంటారు.
ఎదురు చూస్తూ ఉంటారు. మా పిల్లోడు ఎప్పుడు వస్తాడు, మా అమ్మ ఎప్పుడు వస్తుంది అని ఆశతో ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. యేసయ్య కూడా వస్తానన్న యేసయ్య రాక మానడు అన్నమాట. తెస్తానన్న బహుమానం తేక మానడు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, యెహోవా కొరకు లేక యేసయ్య కొరకు మనం ఏం కలిగి ఉన్నాం? నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆయన వస్తాడని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చి ఆయన నిత్య జీవంలోనికి, ఆయన పరలోకంలోనికి మనం తీసుకెళ్తానన్నాడు అన్నమాట. నేను ముందుగా వెళ్తున్నాను, మీ కొరకు ఇల్లును సిద్ధపరుస్తూ ఉన్నాను అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన రాబోతూ ఉన్నాడు. కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చును. నోవాహు కూడా ప్రకటించాడు, అయ్యా వర్షం వస్తుంది అని ప్రకటిస్తే ఎవరు నమ్మరా. అయితే ఆలోచన చేయండి, ఆ యొక్క నోవాహు కుటికుక్కులు మాత్రమే ఆ ఓడలోకి ప్రవేశించారు. ఆ తర్వాత వర్షం స్టార్ట్ అయింది. మరి స్టార్ట్ అయినాక తలుపులు దేవుడు మూసేస్తే నోవాహు తెరవగలడా? సేవకుడు తెరవగలడా? సేవకుడు చేయగలడా? ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చి ఉన్నాడు, ఆలస్యం చేయక వస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం ఆ యేసయ్య రాబోతున్నాడని మనం ఏం కలిగి ఉన్నాం? నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం. మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. కీర్తనలు 33వ అధ్యాయం 21వ వచనం. కీర్తనలు 33వ అధ్యాయం 21వ వచనం. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కొరకు ఏం చేస్తున్నారంట? కనిపెట్టుచున్నాము. నీ కృప మా మీద నుండును గాక. 31:21 వచనం. 33:21. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. కీర్తనలు 33వ అధ్యాయం 21వ వచనం. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. ఆయనే మనకు సహాయమును కేడమునై ఉన్నాడు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, నీకు సహాయం చేసేవాడు, కేడముగా ఉండేవాడు ఎవరట? ఆయనే. యెహోవా కొరకు కనిపెట్టుకుంటే ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి మనం. ఆయన ఎప్పుడు వస్తాడు అని కనిపెట్టుకొని ఉండాలి అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి. నీ కుటుంబంలో సమస్య, నీ యొక్క వ్యక్తిగతమైన సమస్య, మరి ఏదైనప్పటికీ కూడా ఆయన సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే ఏం చేస్తాడట? సహాయము చేస్తాడు అన్నమాట. సహాయము చేసే దేవుడు అన్నమాట. నీ కుటుంబం గలిబిలిగా ఉన్నదా? కుటుంబంలో సమాధానం లేదా? అయితే ఆయన ఏం చేస్తాడు? సహాయము చేసే దేవుడు అన్నమాట. సహాయం చేస్తాడు. నీకు కుటుంబంలో సమాధానాన్ని ఏర్పరుస్తాడు. నీకు సంఘంలో సమాధానాన్ని ఇస్తాడు. నీకు ఆలోచన చేయాలి. దేవుడు సహాయకుడై ఉన్నాడు. నీ సమస్య నుంచి విడిపించేవాడు, నిన్ను రక్షించే దేవుడు అయినాడు. ఆలోచన చేయండి. మన దేవుడు ఎవరై ఉన్నాడు? సహాయకుడై ఉన్నాడు. యెహోవా మీద మనం ఆశ పెట్టుకొని ఉంటే చాలు. ఆయన ఎవరైపోతాడు? సహాయం చేస్తాడు. కష్టంలో సహాయం చేస్తాడు. మన కష్టంలో సహాయం చేస్తాడు. మనం ఎట్టి స్థితిలో ఉన్నా ఆయన సహాయం చేస్తాడు. ఆలోచన చేయండి. ఒక తండ్రి తన బిడ్డలు కష్టపడుతుంటే చూస్తూ ఉంటాడా?
మన యేసయ్య కూడా మన తండ్రి మనల్ని కష్టపెడుతుంటే చూస్తూ ఉండే దేవుడుగా ఆయన ఏం చేస్తాడు? సహాయము చేసేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేయండి, దేవుడు సహాయం చేస్తానంటున్నాడు, కానీ నువ్వు ఆయన సన్నిధికి రాకలా, ఆయనకి దూరంగా ఉంటున్నావు. ఆయన ఏర్పరిచిన ప్రణాళికలోకి రాకుండా ఆయనకి దూరంగా ఉంటే నీకు ఎక్కడి నుంచి వస్తుంది సహాయం? నీకు ఎక్కడి నుంచి వస్తుంది సహాయం? ఆయనే సహాయం అయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకు సహాయం చేస్తానన్నాడు. ఆలోచన చేయండి. ఆయన సహవాసం, ఆయన సన్నిధి నువ్వు కావాలనుకుంటే ఆయన కోసం ఎదురు చూస్తే ఆయన ఏం చేస్తాడట? సహాయం చేసేది. 37వ కీర్తనలు 37వ అధ్యాయము 9వ వచనం. 37:9. యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకో. ఏం చేస్తారంట? యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు దేశమును స్వతంత్రించుకుందురు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి. నువ్వు అడుగుము, నీకు జనములను స్వాస్థ్యముగా ఇస్తానంటున్నాడు. ఆయన దేశాన్ని స్వతంత్రం చేస్తాడు. ఎప్పుడు? మనం అడగాలి అన్నమాట. యెహోవా కొరకు కనిపెట్టుకొని చూడాలి. యేసయ్య సహాయం ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు నన్ను నిత్య జీవంలోనికి తీసుకువెళ్తాడా అని ఎదురు చూడాలి అన్నమాట. భౌతికంగా కూడా మనకి ఏదైతే లేదనుకుంటున్నామో అది ఏర్పడే వరకు కూడా ఆయన కోసం ఎదురు చూసేవారంగా ఉండాలి. ఎదురు చూస్తే ఆయన ఏం చేస్తాడట? దేశమును స్వతంత్రింపజేస్తాడు. అబ్రహాముని పిలిచాడు, ఆ పిలుపుకు లోబడ్డాడు. ఆయన దేశానికి, కానాను దేశానికి వచ్చాడా లేదా? ఆలోచన చేయండి. దేశమును స్వతంత్రించుకుంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అయినా అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు. నిన్ను ఎన్నిసార్లు పిలిచాడు దేవుడు, ఎన్నిసార్లు కేకలు వేసి చెప్పాడు, అయ్యా రా, నీ పాప భారము యావత్తుని నేను మోస్తానని ఎన్నిసార్లు పిలిచాడు. ప్రయాసపడి భారం వహించున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారం తీసివేస్తాను. ఆలోచన చేయాలి. ఆయన ఎవరై ఉన్నాడయ్య అంటే, యెహోవా కొరకు కనిపెట్టుకునే వారంగా ఉంటే ఏం చేస్తాడట? మనకు దేశాన్ని స్వతంత్రత ఇస్తాడట. అంటే స్వతంత్రత అంటే బందీ అయిపోయారు, చాలా మంది బందీలయ్యారు, బానిసలయ్యారు. అటు నుంచి విడిపించుకోలేకపోతున్నారు అన్నమాట. ఆలోచన చేయండి. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే విడిపించే దేవుడు, విమోచకుడు అయిన దేవుడు. ఆలోచన చేద్దాం. ఆయన మనం యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటే మొదటి సహాయం చేస్తాడు, రెండోది ఏం చేస్తాడట? దేశాన్ని స్వతంత్రించుకుంటాడు. 37వ అధ్యాయము కీర్తనలు 37వ అధ్యాయం 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అన్నమాట. నువ్వు మరి ఈ బాధపడుతున్నావేమో, నేను తగ్గిపోయాను, తగ్గించబడ్డానే, నన్ను తీసేసారే, నన్ను లేనిగా వాళ్ళగా హెచ్చిస్తున్నారు, లేకుండా చేస్తున్నారే, నీ యొక్క పేరు తగ్గిపోయిందని బాధపడుతున్నావేమో. దేవుడు చెబుతున్నాడు, నువ్వు యెహోవా కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉంటే ఏం చేస్తాడట? హెచ్చిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను హెచ్చించే దేవుడు అన్నమాట, నీ స్థితిని మార్చే దేవుడు అన్నమాట. ఆలోచన చేయాలి. ఆయన మార్చే దేవుడుగా ఉన్నాడు.
నీ స్థితిని మారుస్తాడు అంటున్నాడు. ఇంకా నువ్వు మారకున్నావా? ఆలోచన నిన్ను హెచ్చిస్తానంటే అబ్బే నేను పడిపోయాను లేవలేనంటావా? దేవుని సన్నిధికి వస్తే ఆయన ప్రణాళిక నువ్వు అప్పగించుకుంటే నేనేం చేస్తాడట? హెచ్చిస్తాడు. ఆయన ఏమన్నాడు? ఆయన మార్గములను అనుసరిస్తే ఏం చేయాలి? ఆయన మార్గములను అనుసరించాలి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అయి ఉన్నా. ఆలోచన చేయి. ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి. ఆనోకు యెహోవాతో నడిచి ఏం చేసి చూడకుండా వెళ్ళాడు? మరణము చూడకుండా పరలోకం వెళ్ళిపోయాడు. ఏలియా కూడా మరణము చూడకుండా యెహోవాతో వెళ్ళిపోయాడు. దేవునితో నడిచాడు. ఆయన ప్రణాళిక, ఆయన మాదిరిగా జీవించడం అన్నమాట. ఆయన ప్రణాళికలో ఉంటావా? ఆయనతో ఉంటే, ఆయనతో ఉంటే, ఆయనలో ఉంటే ఆయన నిన్ను నిత్య జీవంలోనికి తీసుకెళ్తాడు. మనకి ఒక నిరీక్షణ ఉంది. ఏముంది? ఆయన వస్తాడని, వచ్చి మనల్ని తీసుకువెళతాడని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. యెహోవా కొరకు కనిపెట్టు వారు ఏం చేస్తారట? వారు చూడండి 30, ఆయన మార్గమును అనుసరించము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చిస్తాడు. భూమిని స్వతంత్రించుకుని నాకేమీ లేదని నువ్వు బాధపడుతున్నావేమో, నీ స్థితి మారబోతుంది. నీకు ఏమీ లేదని అనుకుంటున్నావేమో, నువ్వేదైతే లేదనుకుంటున్నావు, దేవా నాకు ఆరోగ్యం లేదు, నాకు ఏమీ లేదు దేవా, నన్ను పిల్లలు కూడా ఆదరించట్లేదు, నువ్వే నాకు ఆధారం అని యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఆయన నిన్ను మార్చబోతున్నాడు. నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. ఆలోచన చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆలోచన చేస్తే మరి దేవుడు సహాయకుడై ఉన్నాడు. దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎప్పుడంట? యెహోవా కొరకు కనిపెట్టుకొని చూడాలి. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వచ్చి ఇస్తాడా ఆలోచన చేయండి. కీర్తనలు 40వ అధ్యాయం 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాడు. ఈ కీర్తన దావీదు కీర్తన. దావీదే రాశాడు. ఏం చేస్తున్నాడట? యెహోవా కొరకు సహిస్తూ ఉన్నాడు అన్నమాట. నిజంగా ఊజు దేశం అంతటిలో ధనవంతుడు అన్నమాట. ఊజు దేశంలో ధనవంతుడు యోబు, యథార్థవంతుడు, భక్తిపరుడు. అయితే ఏమైంది? ఒకరోజు తన ఆస్తి కోల్పోయాడు, తన బిడ్డల్ని కోల్పోయాడు, మరి సమస్తాన్ని కోల్పోయాడు. అయితే అప్పుడు అంటున్నాడు, యెహోవా ఇచ్చిను, యెహోవా తీసుకొనిను, యెహోవాకి స్తోత్రం కలుగునుగాక. ఆయన శరీరం నిజంగా మరి పచ్చి గాయాలు, అంటే చీకారుతుందంట. ఎక్కడ చూసిన పుండ్లు అయ్యి, ఎక్కడ చూసిన ఎలర్జీ పాకి చీకారుతుందట. చిలపెంగుతో గీక్కుంటున్నాడంట. ఆరోగ్యం కూడా పోయింది. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య కొరకు కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు అన్నమాట. కనిపెట్టుకొని చూశాడు, సహించాడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇచ్చినా, యేసయ్య నువ్వే ఉన్నావు, నీలోనే ఆనందం, నీతోనే ఆనందం అని చెప్పి యేసయ్య కొరకు అన్నీ సహించాడు. తిరిగి 42వ అధ్యాయం యోబులో 10వ వచనంలో చూస్తాం. రెండింతలు పోగొట్టుకున్న వాటికి తిరిగి రెండింతల ఆరోగ్యాన్ని పొందాడు, రెండంతల మరి ఆస్తిని పొందాడు, పిల్లలను కూడా రెండింతలు పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆలోచన చేయండి. సహనంతో కనిపెట్టుకొని ఎదురు చూస్తే మరి ఎలా ఉంటుంది? ఇక్కడ చూస్తూ ఉన్నాం, కుండిని ఆయన నా చెవి యొగ్గి నా మొర ఆలకించెను. మొర ఆలకించాడు అన్నమాట. యేసయ్యా, నాకు అన్ని కోల్పోయానయ్యా, యేసయ్యా నీవేనే ఆధారం, నీవే అని మొరపెట్టడం అన్నమాట. ఆయన మొరపెట్టాలి అన్నమాట, ప్రార్థించాలి, యేసయ్య అడిగేవారంగా ఉండాలి, ఆయన కనిపెట్టుకొని చూడాలి. వెధవరాలు న్యాయాధిపతి యొక్క గడప కాడ కూర్చుంది. ఎప్పుడు నన్ను తనకి న్యాయం తీర్చుతాడా అని కనిపెట్టుకొని చూస్తుంది, గోజాడుతుంది. నిజంగా అబ్రహాం కూడా తన తమ్ముడైనటువంటి సొదొమ గుమరాలు కాలిపోతాయని చెప్పి ఎప్పుడైతే దేవుడు చెప్పాడు, వెంటనే దేవుని దగ్గర ఏం చేశాడు? అడుగుతూ ఉన్నాడు, గోజాడుతూ ఉన్నాడు, తగ్గించుకుంటూ వచ్చాడు అనమాట. 50 మంది మరి అట్లా తగ్గించుకుంటూ వచ్చాడు. అడుగుతున్నాడు, మొరపెట్టాలి. మొరపెడితే ఏం చేస్తాడట? ఆలకిస్తాడు. ఎవరిని ఆలకిస్తాడు? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారి మొరను ఆలకిస్తాడు. ఆలోచన చేయండి. మొరను ఆలకించే దేవుడు అన్నమాట. యెహోవా కొరకు కనిపెట్టుకుంటే ఆయనే సహాయం చేస్తాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటే ఆయన దేశాన్నే స్వతంత్రింపజేస్తాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటే మన మొర ఆలకిస్తాడు. మన మొరని ఆలకించే దేవుడు అన్నమాట. ఆలోచన చేద్దాం. చూడండి, సామెతలు 20:22 వచ్చింది. సామెతలు 20:22 వచ్చింది. కీడుకు ప్రతి కీడు చేస్తానని అనుకోవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఏం చేసేవాడట యేసయ్య? యెహోవా కొరకు, యేసయ్య కొరకు కనిపెట్టుకుని ఉంటే రక్షిస్తాడు. రక్షించే దేవుడు అన్నమాట. ఆయన రక్షించే దేవుడు అన్నమాట. అపాయం నుండి రక్షిస్తాడు ఆయన. మరి ఏ అపాయం కలగకుండా కాపాడే దేవుడు అన్నమాట. ఇజ్రాయేలు దేవుడు కునుకుడు నిద్రపోవడు అన్నమాట. ఆయన కాపాడుతాడు. నీ కుటుంబం కష్టాల్లో ఉందా? కాపాడుతాడు. నీవు అపాయంలో ఉన్నావా? కాపాడుతాడు. మరి నీ అప్పుల బాధ తీరిక వేదన చెందుతూ ఉన్నావా? కాపాడుతాడు, రక్షిస్తాడు. అది ఎలాంటి స్థితి అయినా ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో ఆయన దగ్గర గోజాడాలి, అడగాలి అన్నమాట. అడుగు వారికి ఇయ్యబడును, వెతికిన వారికి దొరుకును. ఆలోచన చేయండి. మనం అడిగే వారంగా ఉండాలి. అయితే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే యెహోవా కొరకు కనిపెట్టుకొని చూస్తూ ఉన్నారో వారికి ఏం కలుగుతుందంట? రక్షణ కలుగుతుంది అన్నమాట. ఈ రాత్రి వేళ నువ్వు రక్షణ పొందేవా? యేసయ్య దగ్గర నువ్వు రక్షణ పొందేవా? నేను పిలుస్తూ ఉన్నాడమ్మా. నీ పాపముల కోసం, నా పాపముల కోసం ఆయన దేవదూతల చేత పరిశుద్ధుడు అని స్తుతింపబడేవాడు. నీ కోసం, నా కోసం తగ్గించుకున్నాడు. దేవదూతల స్వరూపాన్ని వదిలి, దేవుని స్వరూపాన్ని వదిలి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఈ లోకంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి ఆయనే నిజమైన దేవుడని కనపరుచుకున్నాడు. ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. ఆయన కొరడాలతో కొట్టారు. వీపంతా నాగలి సాలవలే దున్నబడింది. ఆయన నీ పిడుగుతులు గుద్దారు, ముఖంపై పిడుగుతులు గుద్దారు, ఉమ్మి వేశారు. ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు. ఆయన భరించాడు.
నీ పాప భారం, నా పాప భారం ఆ కల్వరి శిలువలో, ఆ గొల్గోతా పర్వతము పైన ఆ మోయలేని మారును యేసయ్య మోసాడు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడ్డవాడు, శాపగ్రస్తుడని చూస్తూ ఉన్నాము. ఆయనే శాపగ్రాహి అయ్యాడు. దేవుని బిడ్డ, లేఖనాలు ప్రకారం మృతి పొంది లేఖనాల ప్రకారం మృత్యుంజయుడై లేచాడు. ఇప్పుడైతే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష ఆయన రక్షించాడు. ఉచితముగా కృపచేత ఆయన రక్షణ కల్పించాడు. ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి మనం ఆలోచన చేస్తే యెహోవా కొరకు కనిపెట్టుకునే వారికి ఏమవుతుందట? సహాయం వస్తుందట. యెహోవా కొరకు కనిపెట్టుకునే వారికి దేశాన్ని స్వతంత్రించుకుంటారట. మరి హెచ్చిస్తానన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటే ఇంకేం చేస్తాడు? ఆయన మనవి ఆలకించేది. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటే ఏం చేస్తాడట? రక్షణ కల్పిస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళు ఏమవుతారట? నూతన బలము పొందుతారట. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పై పైకి ఎగురుదురు, అలయిక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మీ అందరికీ తెలుసు అన్నమాట. గద్ద తెలుసు కదా అందరికి? గద్ద తెలుసు కదా? గద్దకి కొన్ని సంవత్సరాలు వచ్చేలకి ముక్కు ఏం చేస్తుందట? పర్వతానికి వేసి పొడుచుకునిందట. పర్వతానికి వెళ్ళిపోయిందట. పర్వతానికి వెళ్ళిపోయి అంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయి పర్వతానికి వేసి పొడుచుకునిందట. పొడుచుకున్న తర్వాత తన ముక్కుతోటి తన ఈకలన్నీ కూడా ఏం చేసిందట? పీకేసుకునిందట. పీక్కున్న తర్వాత మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ ఈకలు వస్తాయట. మళ్ళీ ముక్కు ఇప్పుడు ఏమైంది? బాగా పొడుగయ్యి వంకర తిరిగింది. కాస్త ఇప్పుడు కొట్టుకోగానే బాగా సాఫీగా వచ్చేసింది అనమాట. ముక్కు బాగా వచ్చేసింది. దేవుని బిడ్డ, నువ్వు బలహీనంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. నువ్వు బలహీనంగా ఉంటే నూతనమైన బలం ఇస్తాడట. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా మీరేం చేస్తారంటున్నాడు? నూతన బలం పొందుతారు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా నూతన బలం, నూతన శక్తి, నూతన ఆత్మ నీలోకి వస్తుంది అన్నమాట. పైకి ఎగురుతావు. రెక్కలు చాపి ఏ విధంగా గ్రద్ద పైకి ఎగురుతుందో మన యొక్క ఆత్మీయ స్థితి పైకి ఎగురుతాం అనమాట. మన స్థితి మారిపోతుంది, మన యొక్క పరిస్థితి మారిపోతుంది అనమాట. మనం ఎప్పుడు కూడా ఇక అలసిపోం, సమస్యలో అన్నమాట. మనం 29వ వచనంలో పోయిన వారం గమనించాం. 40వ అధ్యాయం 29 సొమ్మసిల్లిన వారిని ఏం చేస్తాడట? శక్తిమంతులుగా మారుస్తాడన్నాడు. 29వ వచనం సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు. సొమ్మసిల్లిన వారికి ఏం చేస్తాడట? బలమిచ్చే దేవుడట. శక్తిహీనులకు అభివృద్ధి కలగజేసే దేవుడు. చాలు. కాబట్టి ఆలోచన చేయండి. మనం అలయకుండా ఉంటాం, శక్తి కలిగి ఉంటాం, నూతనమైన బలం మనలోకి వస్తుంది, నూతనమైన జీవం, ఆయన జీవం, పరిశుద్ధాత్మ జీవం మనలో నివసిస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేయండి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. పౌలు రాశాడు తీతుకి, దేవుని చేత ఏర్పరచబడిన వారికి విశ్వాసము నిమిత్తము ఏమంటున్నాడు? ఏ భక్తి? నిరీక్షణతో కూడిన భక్తి. మనకు ఒక నిరీక్షణ ఉంది. యేసయ్య వస్తాడని. యేసయ్య వచ్చి ఆయనతో పాటు ఆయన సన్నిధిలోకి
తీసుకెళ్తాడని, ఆ నిత్య జీవంలోనికి తీసుకెళ్తాడని మనకు ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్య, ఈ రాత్రి వేళ మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి అన్నా నీకు వెలలేని స్తుత్రాలయ్యా. నీ కృప చూపినందుకే వేలాది స్తుత్రాలు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటే నానా యేసయ్య తండ్రి మాకు సహాయం చేస్తానన్నావు, దేశాన్ని స్వతంత్రించుకుంటానన్నావు, నానా హెచ్చిస్తానన్నావు, నానా మా యొక్క మొర ఆలకిస్తానన్నావు. యేసయ్య తండ్రి ఈ కృపకై వేలాది స్తోత్రాలు తండ్రి. మేము ఆలయక సమస్యలుక నడుస్తామని చెప్పావు తండ్రి. నూతన బలముతో వేలాది స్తోత్రాలయ్యా. ఈ రాత్రి వేళ నానా విన్న వాక్యము నానా కట్టండి, ఫలింపుదాయి చేయండి దేవా. నీవే మాకు తోడయింది నానా. సమస్త విషయాలలో నీ కృపను అందించమని, చేరిన ప్రతి వీటిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చిన్న పిల్లలకి పాట